ఓరుగల్లు నగరం వరదమయమైంది. భారీ వర్షాలు, వరద నీరు సిటీని చుట్టుముట్టాయి. ఊరు వాడ కాలనీలు జలమయమయ్యాయి. ఇంటి నుంచి అడుగు బయట పెట్టలేనంత వరద నిండిపోయింది. ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఇండ్లు, రోడ్లు వరద నీటితో నిండిపోయాయి. ఎడతెరిపి లేని వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. ఏది ఇల్లు, ఎక్కడ రోడ్డు ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. నిన్నటి నుంచి వరద నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పబ్లిక్. హన్మకొండలోని భీమదేవరపల్లిలో రికార్డు స్థాయిలో 42 సెంటీమీటర్ల అత్యధిక భారీ వర్షపాతం నమోదైంది. వరంగల్లోని కల్లెడలో 39, ఉరుస్లో 35, హన్మకొండలోని ధర్మసాగర్లో 33, మహబూబాబాద్ ఇందూర్తిలో 23, జనగాంలోని గూడూరులో 28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్, హన్మకొండ, జనగాం, మహబూబాబాద్ జిల్లాల్లోని 30 ప్రాంతాల్లో 21 నుంచి 40 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఓరుగల్లు నగరం వరదమయమైంది. భారీ వర్షాలు, వరద నీరు సిటీని చుట్టుముట్టాయి. ఊరు వాడ కాలనీలు జలమయమయ్యాయి. ఇంటి నుంచి అడుగు బయట పెట్టలేనంత వరద నిండిపోయింది. ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఇండ్లు, రోడ్లు వరద నీటితో నిండిపోయాయి. ఎడతెరిపి లేని వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. ఏది ఇల్లు, ఎక్కడ రోడ్డు ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. నిన్నటి నుంచి వరద నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పబ్లిక్. హన్మకొండలోని భీమదేవరపల్లిలో రికార్డు స్థాయిలో 40 సెంటీమీటర్ల అత్యధిక భారీ వర్షపాతం నమోదైంది. వరంగల్లోని కల్లెడలో 39, ఉరుస్లో 35, హన్మకొండలోని ధర్మసాగర్లో 33, మహబూబాబాద్ ఇందూర్తిలో 23, జనగాంలోని గూడూరులో 28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్, హన్మకొండ, జనగాం, మహబూబాబాద్ జిల్లాల్లోని 30 ప్రాంతాల్లో 21 నుంచి 40 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. వరంగల్, హన్మకొండలో వరదలతో పబ్లిక్ స్తంభించిపోయింది. చాలా ఏరియాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో ఎన్డీఆర్ఎఫ్ టీంలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యలను ముమ్మరం చేశారు అధికారులు. లోతట్టు ప్రాంతాల్లోని బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తాజా పరిస్థితిపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, వరంగల్లో వరద విలయం ఎలా ఉంది? కనివిని ఎరుగని తీరులో వరదలు ముందెచ్చాయి. హన్మకొండ, వరంగల్ ప్రధానంగా ఒక 40 కాలనీలకు సంబంధించి కూడా భారీ వరదలు వచ్చాయని చెప్పొచ్చు. ఉదయం 4 గంటలకు స్టార్ట్ అయినటువంటి ఈ వరద ఒక్కసారిగా క్రమంగా ఇళ్లనన్నీ కూడా ముంచెత్తాయి. కాలనీలన్నీ కూడా వరద ముంపులోనే ఉన్నాయి. ప్రధానంగా మనం ప్రస్తుతం కనిపిస్తుంది గుర్రపు డెక్కతో కనిపిస్తున్నటువంటి ఈ చెరువే గోపాల్పూర్కు సంబంధించినటువంటి ఊర చెరువుగా పిలుస్తారు. ఈ చెరువు సంబంధించి కట్ట కోతకు గురైంది. ఒక్కసారిగా వరద మొత్తం కూడా ముంచెత్తడంతో దాదాపు 15 కాలనీల వరకు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఉదయం నుంచి కూడా సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. కట్ట ఎక్కడైతే గండి పడిందో, ఎక్కడైతే కోతకు గురైందో అక్కడ గండి పూడ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో కొంత మేరకు వరద ఇప్పటి వరకు తగ్గిందనే చెప్పొచ్చు. దానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు, ఇసుక బస్తాలతోటి, సిమెంట్ బస్తాలతోటి కూడా ఈ ఊర చెరువుకు సంబంధించినటువంటి కోతకు గురైన దగ్గర సహాయ చర్యలు చేపట్టారు. దీంతో కాలనీల వాళ్ళలో కొంత మేరకు వరద తగ్గింది అని చెప్పొచ్చు. ఉదయం మనం ఇప్పుడైతే ఎక్కడైతే చూస్తున్నామో ఇది ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు ఆ ఇల్లు కనిపిస్తున్నటువంటి ఇల్లు ఎత్తు వరకు కూడా వాటర్ ఫ్లో పోతూ వచ్చింది. కట్ట వరదను తట్టుకోలేకపోవడం, చాలా చోట్ల కోతకు గురి కావడంతో వరద ముంచెత్తింది. మనం ప్రస్తుతం వెళ్తున్నటువంటి ప్లేస్ కూడా ఉదయం పూట అసలు వెళ్ళే పరిస్థితి లేదు. కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఒకసారి ఎప్పటికైతే కట్ట కోతకు గురైన ప్రాంతంలో ఇమీడియట్లీ రెస్క్యూ టీమ్స్ కూడా చేరుకున్నాయి. ఇటు ఇరిగేషన్, అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకోవడంతో పాటు ఎక్కడైతే కట్టకు గండి పడిందో అక్కడ ఆ గండిని పూడ్చే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించినటువంటి పనులు ఇంకా కొనసాగుతున్నాయి. వాటితోటే కొంత మేరకు వరద నుంచి అయితే ఇటు అమరావతి నగర్ కావచ్చు, అటు సమ్మయ్య నగరు, అదేవిధంగా టీవీ టవర్ కాలనీ, ఇవంతా కూడా ముంపు నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆ కాలనీలలో అయితే ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. దాదాపుగా చూస్తే అక్కడ 3 నుంచి 4 ఫీట్ల వరకు వరద ప్రవాహం కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రస్తుతం వరద ఉధృతి చాలా ఎక్కువగా ఉండడంతో అక్కడికి కొన్ని కాలనీలలోకి ఇప్పటికీ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ లోపలికి వెళ్ళే పరిస్థితి కనిపిస్తలేదు. ఎందుకంటే వరద ఉధృతి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మనం ప్రస్తుతం ఎక్కడైతే ఊర చెరువుకు సంబంధించి భారీ గండి పడిందో, ఎక్కడైతే కట్ట కోతకు గురైందో ఆ ప్రాంతంకి వచ్చాం. ఇక్కడ చూడొచ్చు, ఈ కాలనీలో దాదాపుగా 100 మీటర్ల వరకు ఇదే పడినటువంటి దాంతో మొత్తం ఈ కాలనీ అంతా కూడా ముంపు గురైంది. ప్రస్తుతం మనం ఈ కాలనీకి సంబంధించి కూడా చూడొచ్చు. అమరావతి ఎన్నిక నగర్ వరకు ఇప్పటి వరకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి చూస్తే ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా మునిగిపోయింది. కాంపౌండ్ వాల్స్ అంతా కూడా
కనీసం కనిపించే పరిస్థితి లేదు. ఉదయం నుంచి కూడా వాళ్ళంతా ఇంకా ఇళ్లలోనే ఉన్నారు. అయితే వరంగల్కి సంబంధించి మాత్రం కొంత వరద తగ్గింది. అక్కడ సహాయకమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటున్నారని చెప్పచ్చు. ప్రస్తుతం స్థానికులు ఉన్నారు, కొంతమందితోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వరంగల్కు సంబంధించినటువంటి సిచ్యువేషన్ అయితే చాలా కాలనీలు ముంపుకు గురైనటువంటి కావచ్చు. సరే, అంటే ఈ ఊర చెరువు కింద ఎన్ని కాలనీలు ఉంటాయి సార్ ఈ గోపాల్పూర్ కింద? హలో సార్, ఇది 1990 నుంచి ఇక్కడ ఉంటున్నాం సార్. 1990 కాడ నుంచి ఆ 95లో ఈయన ప్లాట్ చేసిండు మనవరావు అని. ఇది కట్ట తెగున్నది, అంతకు ముందే 10 సంవత్సరాల ముందే తెగున్నదాన్ని కట్ట పోసి అటు మత్తడి ఉన్నది. దీనికి ఏది అటు సైడు గోపాల్పూర్ సైడ్ మత్తడి ఉన్నది, ఇటు సైడ్ ఉన్నది ఉత్తరం సైడు. ఈ మత్తాళ్ళు 2 మూసేసి ఒక సైడు 1 వే ఏది మన 100 ఫీట్ల రోడ్డుకు తీసిండ్రు కాలువ. ఆ కాలువను అండర్ గ్రౌండ్ చేసిండ్రు. ఆ అండర్ గ్రౌండ్ చేసి దాన్ని తలుపులు మూసేసిండ్రు నీళ్ళు పోకుండా. ఇప్పుడు అదొక ప్రాబ్లం అయింది, ఆ వాడంతా కొట్టుకపోయింది. ఇప్పుడు ఇది మళ్ళీ కట్ అయింది. ఇక ఎన్ని చోట్ల ఈ కట్ట బ్రేక్ అయింది? మొత్తం ఇప్పుడు 3 చోట్ల అయింది. 3 చోట్ల అయింది. 3 చోట్ల కట్ అయింది. అంటే ఈ ఏరియాలో ఎన్ని కాలనీస్ ఉంటాయి, ఏమేమి కాలనీలు ఉన్నాయి? ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఇదంతా కూడా ఇల్లు. అటు గోపాల్పూరు, ఇటు వివేక్ నగరు, ఇటు అమరావతి నగరు, మన దీన్ని జవహర్ కాలనీ, సమ్మయ్య నగరు, ఇవన్నీ ఉంటాయి. టీవీ టవరు, ఇవన్నీ జలమయమైనవి. సో ఎప్పుడు మీ ఇళ్లలోకి వరద మొత్తం వచ్చింది? ఇవాళ రాత్రి 2:30కు లేచిన, అప్పుడప్పుడు తక్కువ మామూలుగా వచ్చినాయి. 4 గంటల వరకు ప్రభావం ఎక్కువైంది. 4 గంటలకు ఎక్కువైంది. 4 గంటలకు లోపలికి పోకుండా అయిపోయింది. 3 గంటల నుంచి. సో అప్పుడు వరకు వచ్చేసరికి వాటర్ అంతా ఎట్లా ఉంది? అప్పుడు ఆ టైంలో మార్నింగ్ ఎట్లుండే? ఇదంతా కూడా మార్నింగ్ మొత్తం కట్ట మీదకి వెళ్ళిపోయినాయి. మొత్తం ఇది 40 సంవత్సరాల కాడ నుంచి ఇదే ప్రాబ్లం, ఇదే కథ. దీని సొల్యూషన్ ఎట్లా చేస్తారో చేయండి. సో కొంతమంది స్థానికులు ఉన్నారు. ఎట్లా ఉంది అంటే మార్నింగ్ వచ్చేసరికి మీకు ఎర్లీ మార్నింగ్ ఈ ఏరియా అంతా ఎట్లా ఉంది? వాటర్ పైనుండి వెళ్తుంది, అది ఓవర్ఫ్లో అయిపోయి మొత్తం కట్ట తెగిపోయింది. ఇది 4-5 టైమ్స్ ఇక్కడ కట్ట దిగడం ఈ 25 ఇయర్స్లో. ఈరోజు పెద్దగా మొత్తం తెగిపోయింది ఈరోజు ప్రజెంట్. సో ఉదయం పూట ఎన్ని గంటల వరకు మీకు ఫ్లడ్ మొత్తం వచ్చేసింది? ఈ ఎన్ని కాలనీస్ అన్నీ కూడా మునిగి ఉంటాయి? 5 గంటల తర్వాత అక్కడ వాటర్ వడ్డెప్పల్ చెరువు వాటర్ ఎక్కువ కాగానే అట్నుండి పోవడము, ఆ తాకిడికి ఇక్కడ ఎక్కువైపోయి ఇక్కడ మొత్తం మునిగిపోయింది. మార్నింగ్ ఉదయం నుండి అవుతుంది ఇది. సో ఇప్పటికీ మీ కాలనీలు ఇళ్లలో ఎట్లా ఉండే సిచ్యువేషన్ ఉంది? అక్కడ సార్ మొత్తం కారపొడి బస్తాలు, ఉచికాయలు, మాకు కంకర అంత మా బియ్యం బస్తాలు మొత్తం, టీవీలు, పేపర్లు మొత్తం పోయినాయి సార్. తెల్లారంగా 5 గంటల నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు మా ఇల్లు కాల్ చేసి మొత్తం ఫంక్షన్ హాల్లో పట్టు తిరుగుతున్నాం. భోజనం లేదు ఇంతవరకు. ఇది ఈ గుర్రపు డెక్కలు ఒకటి తీసేస్తే మాకు కొంచెం ఈ కట్ట వెడల్పు చేయాలి, కొంచెం ఎత్తు చేస్తే మాకు కొంచెం అదవుతుంది. లేకపోతే ప్రతిసారి 30 సంవత్సరాల కింద ఇదే జరిగింది. అది రోడ్డు కింద పెట్టినా అనుకున్నారు, అది కూడా లేదు. అది సరిగా కాకపోతే ఇది కట్ అయిపోయింది. పొద్దుట సంధి మొత్తం ఈ కాలనీ సార్, వాజ్పేయి నగర్ నుంచి మొదలుపెట్టి ఈ గుర్రపు డెక్కలు తీసేస్తేనే మాకు కొద్దిగా ఫ్రీ అవుతుంది. ఇది గుర్రపు డెక్కలు తీసేసి ఈ కట్టను కొద్దిగా పైకి పెంచి కొద్దిగా ఎత్తు పెంచితేనే మాకు ఉంటుంది, కానీ లేకపోతే ఈ కాలనీ మునిగిపోతుంది సార్. సో ఇప్పటివరకు ఈ కాలనీ ఎన్ని ఇల్లులు ఉంటాయి ఈ కాలనీలలో? కాలనీ మొత్తం ఉండే సార్. ఇప్పుడు ఇంకా బాగా అయినాయి, కానీ చాలానే ఉన్నాయి సార్. అక్కడ సమ్మయ్య నగర్ కానించాలి, గోపాలపురం కానించాలి, ఇక్కడ శ్యామల గార్డెన్ దాకా ఇది మొత్తం మునిగిపోయింది. సో ఇన్నేళ్లలో ఎప్పుడైనా చూసినా ఎంత వరద? 30 సంవత్సరాల కింద ఒక్కసారి కొంచెం దిగింది, ఇంత ఘోరంగా ఎప్పుడు కాలేదు. ఇది ఇలా బాగా అది కూడా దగ్గరికి వచ్చింది. ఆయన వారు చెప్తున్నారు గుర్రపు డెక్కలు ఆక్రమించుకున్నారు. గుర్రపు డెక్కలు బాగా అయినాయి, దీన్ని ఎవరు పట్టించుకోలేరు. ఇది ఒకసారి తీసి దీన్ని పార్కు లెక్క చేస్తేనే మాకు ఈ వాడంతా మంచిగా ఉంటుంది. సో ప్రస్తుతం అపర్ణ మనం చూస్తున్నది మొత్తం ఈ కాలనీలన్నీ ముంపుకు గురి కావడానికి కారణమైనటువంటి చెరువు ఇది. దీనికి అటు పక్క నుంచి చూస్తే ఇదేమో వాజ్పేయి కాలనీ. ఇప్పుడు మనకు ఆ ఇల్లులన్నీ కూడా ముంపులో ఒకటి గురి అయి కనిపిస్తున్నటువంటి వాటర్లోనే ఉన్నటువంటి ఇల్లులన్నీ కూడా చెరువుకు అటువైపు ఉన్నదంతా కూడా వాజ్పేయి కాలనీ. మనకు కొద్దిగా తిరిగితే దీనికి రైట్ సైడ్లో ఉంది మొత్తం కూడా గోపాల్పూర్ సంబంధించినటువంటి ఏరియా. మొదట్లో అక్కడ మాత్రమే ఇల్లు ఉండేవి. ఇదంతా కూడా వ్యవసాయానికి కూడా ఈ చెరువు ఒకప్పుడు వాడారు. ఆ తర్వాత కాంక్రీట్ జంగల్గా వరంగల్ నగరం విస్తరించడం, ఆ తర్వాత మొత్తం చుట్టూ కాలనీలు వెలిచాయి. అయితే ఈ చెరువుకు సంబంధించి దాదాపు 30 ఏళ్ళ తర్వాత ఈ స్థాయిలో కట్ట తెగడం కావచ్చు, వరదకు సంబంధించినటువంటి ఉధృతి కనిపించిందని చెప్పచ్చు. గతంలో ఈ చెరువు తెగిన చాలా కొద్ది మొత్తంలోనే కోతకు గురైంది, కానీ ఈ స్థాయిలో చెరువు పూర్తిగా ఇంత దాదాపు 3 చోట్ల
మొత్తం చెరువు కట్టగుట్ట మొత్తం కూడా కోతకు గురైందంటే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడి నుంచి సోమిడి దగ్గర నుంచి వచ్చేటువంటి వాటర్ అంతా ఎగువన ఉన్నటువంటి 5-6 చెరువులకు సంబంధించినటువంటి వాటర్ అంతా కూడా వడ్డేపల్లి చెరువులోకి వస్తుంది. వడ్డేపల్లి చెరువు ఒక్కసారిగా వరద మొత్తం కూడా గోపాల్పూర్ ఉన్నటువంటి ఈ ఊర చెరువులోకి రావడం ఆ వాటర్ ఫ్లోని ఈ కట్ట తట్టుకోలేకపోయింది. దీంతో కట్ట మొత్తం కోతకు గురి కావడంతో ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా ఇంకా ముంపులోనే ఉన్నాయి. అయితే ఉదయం నుంచి ఇప్పటి వరకు అయితే కొంత ఫ్లడ్ అయితే తగ్గింది అని చెప్పుకోవచ్చు. దీనికి వెనుక వైపునే గోపాల్పూర్కి సంబంధించినటువంటి ఈ కాలనీలన్నిటికీ విద్యుత్ అందించేటువంటి సబ్స్టేషన్ కూడా ఉంటుంది. ఆ సబ్స్టేషన్ కూడా పూర్తిగా ఇప్పుడు ఎట్లయితే వాటర్ ఫ్లో అవుతుందో అక్కడ ఉన్నటువంటి విద్యుత్కు సంబంధించినటువంటి సబ్స్టేషన్ కూడా అదే స్థితిలో ఉంది. అయితే ఉదయం నుంచి కూడా వర్షం లేకపోవడం కొంత వరద తగ్గడానికి కారణమైందని చెప్పుకోవచ్చు. కానీ నిన్న 24 గంటలు పడ్డట్టుగా కనుక అత్యధిక వర్షపాతం కంటిన్యూ కనుక ఈరోజు కనుక ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. మొత్తం వరంగల్కి సంబంధించినటువంటి ప్రాంతాల్లో చూస్తే అటు సంతోష్ మాత గుడి దగ్గర కావచ్చు, అదేవిధంగా భద్రకాళి దగ్గర ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు, సంతోష్ మాత నగరు, ఎస్ఆర్ నగరు, కొన్ని ఈ కాలనీస్ అంతా కూడా ఇప్పుడిప్పుడే ముంపు నుంచి కొంత బయటపడుతున్నట్టుగా ఉంది. అక్కడ కూడా దాదాపు ఫీటున్నర వరకు ఇంకా నీళ్లు ఉన్నాయి. ఇది తగ్గాలంటే కూడా ఈ వర్షం లేకుండా ఉంటే సాయంత్రం కానీ నైట్ వరకు కొంతమేర వరద నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. దాదాపు ప్రతి ఇంట్లో కూడా ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా వరదలోనే కొట్టుకుపోయాయని చెప్పొచ్చు. చాలా వరకు నీళ్ళలోనే నానిపోయాయి. ఇంట్లో మోటార్స్ నుంచి మొదలు పెడితే వెహికల్స్ వరకు, కార్లు కావచ్చు, బైక్స్ కావచ్చు, ఇంట్లో ఫ్రిడ్జులు, టీవీలు అన్నీ వరదలోనే ముంపుకు గురయ్యాయి. వరద తగ్గితే మాత్రమే కిందకు వెళ్ళి పైన ఉన్న వాళ్ళంతా కిందకు వెళ్ళి తమ ఇళ్లలో ఎట్లా ఉందని చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వరంగల్ లో ఉన్నటువంటి 40 కాలనీలలో ఇదే సిచ్యువేషన్ ఉంది. మరికొన్ని కాలనీలలో కూడా ఇలాంటి ముంపు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందం అయితే పూర్తి స్థాయిలో రంగంలో దిగింది. అధికార యంత్రాంగం పూర్తిగా కూడా వరంగల్ నగరంలో ఉన్నటువంటి ఫ్లడ్ నేపథ్యంలో దృష్టి సారించాయి. కావాల్సినటువంటి సహాయక కార్యక్రమాలన్నీ కూడా ముమ్మరంగా చేస్తున్నారు. ఇంకోవైపు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు నిన్నటి దాంతో పంట నష్టం కూడా తీవ్రంగా ఉంది. చాలా చోట్ల కొనుగోలు కేంద్రాలలో కూడా ధాన్యం తడిచి కొట్టుకుపోయింది. కొన్ని చోట్ల పంట కూడా చాలా దెబ్బతిన్నది. పత్తి, వరికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా వరికి సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు కూడా మరింత ముమ్మరం చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. వరద సహాయ చర్యల్లో కూడా అధికార యంత్రాంగం పూర్తిగా సన్నద్ధమైంది, పూర్తిగా నిమగ్నమైందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతమే తప్పన వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఫ్లడ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్.